పెళ్లి చీరలంటేనే అసలు చీరలంటేనే విరక్తి కలిగింది ఆట. ఫస్ట్ టైం చీరలంటేనే విరక్తి. వాళ్ళని బాధ పెట్టలేక పెద్ద ఘోరం అయితే చేసేసారు. నాకు దుబ్బుకొచ్చేసి అదనమాట నా పెళ్లి చీరల్లో నాకు జరిగిన ఘోరం. ఓయ్ కాస్త నా ముచ్చట కూడా వినొచ్చు కదా. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి అరవడానికి ప్రయత్నిస్తున్నావా? నిజంగానే లోపల నుంచి శక్తిని తెచ్చుకుని మరీ ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఫుల్ ఫీవర్, ఫుల్ జలుబు, అంత నీరసం మామూలుగా పొంగదీయలేదు నన్ను. ఏంటి ఇప్పుడు ఈ దుకాణం ఎందుకు పెట్టావు అనుకుంటున్నారా? చాలా రోజులుగా శారీస్ కలెక్షన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కలెక్షన్ అంటే ఎక్కువగా నా దగ్గర ఓకే గంభీరమైన పట్టు చీరలు, ఓకే వర్క్ శారీస్, పెద్ద పెద్ద హెవీ ఉంటాయని అసలు అస్సలు ఊహించద్దు. నార్మల్ అనమాట. ఎందుకంటే నాకు శారీస్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు. మెయిన్గా చెప్పాలి అంటే చిన్నప్పుడు నాకు చీరలంటే పిచ్చి. అమ్మ బయటికి వెళ్తే చాలు బీవా నుంచి చీర తీసుకుని కట్టుకుని మళ్ళీ అమ్మ వచ్చే వరకు కూడా ఇంట్లో తిరుగుతూ ఉండేదాన్ని. ఇంకా అమ్మ వస్తుందని తెలిసినప్పుడు గబగబా తీసి మాట పెట్టేసేదాన్ని. అంత పిచ్చి అనమాట చీరలంటే. కానీ నా పెళ్లి రోజు నేను ఇంకో 2-3 గంటల్లో నేను పెళ్లిపేటలు ఎక్కుతాను అనగా, ఇంకొక 2-3 గంటల్లో పెళ్లిపేటలు ఎక్కుతాను అనగా నేను ఎప్పుడైతే పెళ్లి చీర కట్టుకున్నానో ఆ రోజు నుంచి నాకు చీరల మీద ఉన్న ఇష్టం మొత్తం పోయింది. ఇది ఎందుకు అనేది నేను చెప్తాను తర్వాత. స్టార్టింగే బోర్ కొట్టించిన బాగోదు కాబట్టి నేను తర్వాత చెప్తాను. ఇదైతే వచ్చేసి నా పెళ్లి చీర అనమాట. చాలామంది అడిగారు. చాలామంది కాదు, నాకున్నది 1K సబ్స్క్రైబర్స్. సో 1.2K సబ్స్క్రైబర్స్. ఆ సబ్స్క్రైబర్స్లోనే కొంతమంది ఒక 10 మెంబర్స్ అయి ఉండొచ్చు. 10 మెంబర్స్ అయి ఉండొచ్చు. వీడియో శారీస్ కలెక్షన్ చూపించమని అడిగారు. సరే ఒక్కళ్ళు అడిగినా కూడా తను నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నేను వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి కాబట్టి నేను శారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను అనమాట. నాకు కూడా ఒక వీడియో దొరికింది కదా. సో ఇదన్నమాట. నాకు నుంచి చూపిస్తున్నా కదా. ఇది నా పెళ్లి చీర. చాలా ఇష్టం నాకు. ఈ కలెక్షన్ ఇది నచ్చింది నాకు యాక్చువల్గా. ఈ కలర్స్ ఇదంతా ఇదన్నమాట. పళ్ళు, ఇది మొత్తం పళ్ళు. ఇది శారీ మొత్తం ఇంక ఇదే డిజైన్ వచ్చింది. అంచుకి మ్యాచ్ అయ్యే టైప్, ఈ కలర్కి మ్యాచ్ అయ్యే టైప్లో ఈ కలర్ తీసుకుని ఇలా కుట్టించారు. సో నేను అప్పుడే చెప్పేశాను ఏంటంటే నాకు హెవీ వర్క్ వద్దు, ఓకే ఇక్కడ దాకా హ్యాండ్స్ పెట్టించడం ఇదంతా వర్క్ రావడం అలా నాకు హెవీగా ఇష్టం లేదని చెప్పాను. వాళ్ళు ఏంటంటే బాగా హెవీగా కుట్టిద్దామని అనుకున్నారు. నేనేంటంటే అంత వద్దని చెప్పేశాను. నాకు అంత సింపుల్ వర్క్ ఇష్టం, హెవీగా నాకు నచ్చదు. సో అందుకని సింపుల్ వర్క్ అయితే చేశారు. సో ఎందుకంటే ఇది నేను డ్రై క్లీనింగ్కి ఇవ్వలేదు, అందుకే కొంచెం ముడుచుకున్నట్టు అనిపిస్తుంది. సో నా పెళ్లి చీరలు ఏంటంటే వీళ్ళే మా పెళ్ళికొడుకు తరఫు వాళ్ళే కుట్టించారు. ఎందుకో తెలియదు మరి. అప్పుడు ఈ పెద్దవాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ యాక్చువల్గా అయితే బ్లౌజులు నేను కుట్టించుకోవాలి కదా. బ్లౌజులు అయితే వీళ్ళే కుట్టించారు. దానివల్ల నాకు జరిగిన దారుణం ఫన్నీ లేదు, కొంచెం ఫన్నీ, అంత సీరియస్ ఏ కాదు. అది నేను షేర్ చేసుకుంటాను, ఒక నిమిషం షేర్ చేసుకుంటాను. దానివల్ల నాకు చీరలంటేనే వ్యక్తి కలిగింది. అలాగని చెప్పి చీరలంటే ఇష్టం లేదని కాదు. నిజంగా ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది. చూసారు ఎంత లుక్ వచ్చిందో. కొంచెం నేను కట్టి ముడతలు పడేలాగా చేసేసాను అనుకోండి. శ్రద్ధ చూపించలేదు శారీస్ మీద. ఇది ఐరన్ చేస్తే మాత్రం ఫుల్ సూపర్ లుక్ ఉంటుంది. కానీ బరువు, ప్రతి చీర బరువు. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇది నా పెళ్లి చీర అనమాట. నా ఎంగేజ్మెంట్ తలంబ్రాల చీర ఒకటి ఉంది. అది నేను తర్వాత ఇక్కడ ఈ పెళ్లి చీర చూపించిన తర్వాత క్లిప్ యాడ్ చేస్తాను. ఈ మా తమ్ముడు పెళ్లి కోసం అని చెప్పి విజయవాడ తీసుకెళ్ళాను. సో మొన్న ప్యాక్ చేసుకుని వచ్చేటప్పుడు ఆ బ్యాగ్లో ఆ శారీ పెట్టుకోవడం మర్చిపోయాను. సో అది మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంది. అది నేను క్లిప్ అయితే యాడ్ చేసి చూపిస్తాను, అది చూడండి. ఆ తలంబ్రాల చీర కూడా నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది యాక్చువల్గా ఈ చీర కోసం వెళ్ళి ఎంగేజ్మెంట్ చీర. ఈ చీర కోసం మా వారు డ్యూటీ నుంచి వచ్చి వాళ్ళ అక్కతో కలిసి ఈ శారీ కొనడానికి వెళ్ళి 3 గంటలు ఇరుక్కుపోయారంట షాపింగ్లో. శారీ నచ్చకో లేకపోతే ఏమో తెలీదు. ఈ శారీ అనమాట. ఇది నాకు నచ్చింది. కాకపోతే ఈ శారీలో నాకు నచ్చినది ఏంటంటే బాగా బరువు చీర. నాకు ఎక్కువగా నేను లైట్ వెయిట్ శారీస్ని ఎక్కువగా ఇష్టపడతాను. ఇది బరువుగా ఉంది. కానీ నచ్చలేదని మాత్రం చెప్పలేను. చాలా ఇష్టమైన చీర. ఇప్పటికీ కనీసం కొన్ని 100 సార్లు కట్టేసి, 100 కాదే, ఒక 30-40 సార్లు కట్టేసి ఉంటాను. ప్రతి ఫంక్షన్కి, ఇది నా పెళ్ళైన కొత్తలో ప్రతి ఫంక్షన్ ఎవరు ఏ ఫంక్షన్ పిలిచిన ఈ చీర కట్టుకునేదాన్ని. నాకు అంత నచ్చింది చీర. స్వయంగా మా వారి చేతితో సెలెక్ట్ చేసిన చీర అనమాట. బ్లౌజ్ చూపిలేను, కట్టి అదేంటంటే నేను స్వయంగా కుట్టించుకున్న బ్లౌజ్ కదా. అదేంటంటే కట్టి బ్లౌజ్ పాడైపోయింది. సో నేను బ్లౌజ్ పక్కన పెట్టేసాను. నేను వేరే బ్లౌజ్ తీసుకున్నాను, అది చూపిస్తాను. ఇది మాత్రం ఎంగేజ్మెంట్ శారీ అనమాట. చాలా బాగుంది. తీసుకోవడం మా వాళ్ళ శారీస్ మాత్రం బాగా తీసుకున్నారు, బాగున్నాయి. కాకపోతే జాకెట్లు చెడగొట్టి నన్ను చాలా డిసప్పాయింట్ చేసి జంబో జెట్ లాంటి శారీ ఇంకోటి ఉండాలి చూపిస్తాను. ఇది లాగడం కూడా కష్టమే. ఇది బరువండి బాబు. ఈ చీరలో నాకు మెయిన్ ఫస్ట్ సమ్ము అనుకున్న పాయింట్ ఏదైనా ఉందంటే బరువు. చాలా బరువు ఉన్నాయి శారీస్. నేను ఎంత ఉన్నాను, చీరలు ఏమో ఎంత ఉన్నాయి. నేను ఏడమోసేది. వీళ్ళు తీసుకోవడం అయినా మనిషికి తగ్గట్టు తీసుకోవాలి. ఆ శారీ కోసం ఇప్పుడు నేను ఎట్లా అయిపోవాలంటే ఎట్లా అయిపోతాను. అప్పటికప్పుడు చాలా హెవీగా తీసుకున్నారు. అదొకటే మా వాళ్ళ మీద నాకు వచ్చిన కోపం. ఎంత హెవీ శారీస్ తీసుకున్నారంటే ఇదిగోండి, ఇది ఒక శారీ. ఇప్పుడు ఎంగేజ్మెంట్ శారీకి అయినా సరే, ఈ ఎంగేజ్మెంట్ శారీ అని చెప్పాను కదా, ఈ శారీకి అయినా సరే, ఈ శారీ వెయిట్ చూసారా
ఈ శారీకైనా సరే ఈ ఈ శారీకైనా సరే ఏంటంటే పళ్ళు లేదు, మొత్తం ఒకటే ఇట్లా శారీ మొత్తం ఇంతే, విడిగా పళ్ళుకి డిజైన్ అట్లా ఏం లేదు. శారీ ఎండింగ్ వరకు కూడా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శారీ మొత్తం ఇదే డిజైన్. ఇది ఒకటి అనమాట. ఇందాక తర్వాత చెప్తాను అన్నాను కదా, అదేంటంటే బ్లౌజు పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలీదు. బ్లౌజులు పెళ్ళికూతురు బ్లౌజులు కూడా మేమే కుట్టిస్తామని చెప్పేసి వీళ్ళు పెళ్ళికొడుకోళ్ళు చెప్పారనమాట. అయితే నేనేం చేశానంటే, నార్మల్గా నా దగ్గర అప్పుడు మనకి చీరలు ఉండవు కదా, లంగా ఉండలే కదా. సో నేను ఒక బ్లౌజ్ తీసిస్తుంటే, ఇది ఇస్తావు ఏంటి పిచ్చిదానా అంటే, వేరే బ్లౌజ్ ఒకటి, నాది ఫేవరెట్ బ్లౌజ్ ఒకటి, ఫుల్ టొమాటో కలరు బ్లౌజు. ఏది బ్లౌజ్ నా దగ్గర లేదే, ఇది ఈ కలర్ బ్లౌజు, ఫుల్ టమాటో కలరు, సూపర్ ఉంటుంది అసలు. అలాంటి బ్లౌజ్ నా దగ్గర మళ్ళీ ఇంకోటి లేదు. అలాంటి బ్లౌజు నా దగ్గర ఇంకోటి లేదు. అంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారు అది. అంత మంచి బ్లౌజు నేను ఆల్రెడీ మా అమ్మకి చెప్పాను, వద్దు అని చెప్తే మా అమ్మ ఏం చేసింది, పిచ్చిదానా అయ్యంత హెవీ మంచి అవన్నీ మంచి చీరలు, వాటికి పిచ్చి బ్లౌజ్ ఇచ్చి పిచ్చి పాటు చేసుకుంటావా, మంచి చీరలు ఈ ఆది అయితేనే నీకు ఆ చీరలు చాలా బాగుంటాయి అని చెప్పి ఆ బ్లౌజ్ వద్దన్నా సరే ఆ బ్లౌజ్ వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు మరి పాపం పెళ్లి హడావిడి కదా, ఈ పెళ్లి హడావిడిలో మరి ఏం చేశారో ఏమో తెలియదు, బ్లౌజ్ పోయింది. ఆ సంగతి నాకు అసలు పెళ్లి వరకు చెప్పాలా. పోనీ వేరే బ్లౌజ్ కొరియర్ చేయమన్నా చేస్తా కదా, మరి అప్పుడు ఆ థాట్ వాళ్ళకి రాలేదో లేకపోతే టైం లేదో మరి ఏంటో తెలీదు, పెద్ద ఘోరం అయితే చేసేసారు నాకు. అదేమైందంటే ఇలా దీని మీదకి వచ్చేసరికి ఇది అనమాట. డిజైన్లు అవి చాలా బాగున్నాయి, కానీ ఇది నాది కానే కాదు. నాది కాకుండా వేరే వాళ్ళ ఆది ఇచ్చేసి బ్లౌజులన్నీ కుట్టించేశారు. ఇది ఎంత ఘోరం, ఇది ఎంత పాపం, ఇది ఎంత మోసం, అవునా కదా చెప్పండి. అసలు పెళ్లిపేటల మీద కూర్చునేటప్పుడు నేను పడ్డ తిప్పలు ఉన్నాయి చూసారు ఆ చీరతోటి. ఇంకొక 2-3 గంటల్లో వెళ్తాను అనగా శారీ నా దగ్గరికి వచ్చింది. పెళ్లిపేటల మీద కూర్చునే చీర ప్రధానంలో పంపిస్తారు కదా, అందుకని వాళ్ళు కుట్టించారనమాట. అక్కడ కుట్టించి ఆ చీర ప్రధానంలో పెట్టి పంపిస్తామని చెప్పేసి ఆ చీర పంపించారు. ఆ చీర కట్టుకుందామని చెప్పి స్టార్ట్ చేసిన తర్వాత బ్లౌజ్ చూసి వచ్చింది నాకు కన్నీళ్ళు. ఇక మా నాన్నగారు అప్పుడు లేరు, చెప్పారు లేరు. ఇక ఉన్నది మా అక్క. ఇక వాళ్ళని బాధ పెట్టలేక ఇప్పుడు ఇలా చెప్పుకుంటే వీళ్ళు ఇప్పుడు అసలే హైరాణాలో ఉన్నారు. వచ్చిన చుట్టాలు ఉంటారు కదా, చుట్టాలేమో చుట్టాలను చూసుకోవాలి కదా, చుట్టాలను చూసుకోవాలి, ఎవరైనా అలిగితే వాళ్ళని బొదిరించుకోవాలి, ఇట్లాంటి పనులు ఉంటాయి కదా. సో ఆ టెన్షన్స్లోనే ఉన్న వాళ్ళని మళ్ళీ నేను ఈ విషయం చెప్పి టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదని నేను చెప్పలేదు. ఇక అప్పటికప్పుడు ఇంకొక 2 బయటేమో కార్ వెయిట్ చేస్తుంది. తీసుకెళ్ళడానికి వచ్చిందేమో మా తోటికోడలు వాళ్ళ సొంత అన్నయ్య. కార్ తీసుకుని వచ్చారు, పెళ్ళికూతురు తీసుకెళ్దాం. వీళ్ళందరినీ నుంచోబెట్టి ఇప్పుడు ఆ బ్లౌజ్ తీసుకెళ్ళి అప్పటికప్పుడు సైజ్ చేయించడం అలాంటివి కుదరవు. ఏం చేయాలి, చచ్చినట్టు ఏదో ఒకటి చేసి గబా కట్టేసుకున్నాను. కానీ ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే నాకు నిజంగా ఆ ఒక్క బ్లౌజులు సెట్ అవ్వక ఆ శారీస్ కట్టుకుని నా పెళ్లి మొత్తాన్నే కాదు, నా పెళ్లి తర్వాత రోజులు కూడా నేను చాలా అన్ఈజీగా గడిపాను. చికాగా పిచ్చిగా అనిపించింది. ఏదైనా సరే ఇప్పుడు శారీకి ఒక అందం రావాలంటే బ్లౌజ్ మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్ పెడతాం, అవునా కదా, ఎక్కువ డబ్బులు పెడతాం, అవునా కదా. ఎందుకు, బ్లౌజ్ బాగుంటేనే శారీ బాగుంటుంది. బ్లౌజ్ పర్ఫెక్ట్గా మనం పర్ఫెక్ట్గా ఉంటేనే మనం శారీ కట్టుకున్నందుకు కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. నాకు ఆ కంఫర్టబుల్ పోగొట్టారు, బ్లౌజ్ పోగొట్టారు. సో నేను అసలు తిప్పలు మామూలు కాదు. అప్పటి నుంచి అదొక పాయింట్, బ్లౌజ్ పోయి వేరే వాళ్ళ సైజు బ్లౌజ్ వేసుకునే పరిస్థితి కలిగింది. అదొక మెయిన్ దరిద్ర పాయింట్. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కటి నాకన్నా హెవీగా ఉన్నాయి. పెళ్ళికి ఎంత ఉంటాం, ఏదో నూడిల్స్ మంచిగా తింటూ కోటిలలాగా ఉంటాం కదా. సో నేనే అంటే నాలో సగం ఉన్నంత బరువు ఉన్నాయి చీరలు. ఇక ఆ చికాకు ఈ చికాకు కలిపి నాకు పెళ్లి చీరలంటే అసలు చీరలంటే వెతకగలిగింది ఆట. ఫస్ట్ టైం చీరలంటే వెతకగలిగింది అనమాట. ఇది వచ్చేసి నా 16 రోజుల పండుగ చీర అనమాట. మిగతా శారీస్ అన్నింటికి కూడా ఇప్పుడు ఇక్కడ ఇలా స్టార్టింగ్ ఎంత ఉందో ఎండింగ్కి కూడా సేమ్ అదే డిజైన్ అనమాట. సేమ్ ఇంచుమించు ఈ శారీ చెప్పాను కదా, ఈ శారీ అయినా ఎంగేజ్మెంట్ శారీ, ఈ శారీ చెప్పాను వచ్చేస్తున్నా, ఆ శారీ ఈ శారీ, ఈ అన్ని చీరలకు దీనికి యాక్చువల్ చెప్పాలంటే దీనికి అన్నిటికీ కూడా ఏంటంటే టోటల్గా ఏదో పళ్ళు గ్రాండ్ లుక్ ఇచ్చేసి మిగతా శారీ అంతా ప్లెయిన్ ఇవ్వడం అలా లేదు. టోటల్గా ఒకే డిజైన్ టైప్లో వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఇది వచ్చేసి కాదు, ఒక నిమిషం అబ్బా, ఎక్కడ మీరు స్కిప్ చేసి వెళ్ళిపోతారని అదొక టెన్షన్. అసలే కొంచెం మన వాళ్ళకి గాబరా ఎక్కువ కదా, స్కిప్ చేసి వెళ్ళిపోతారని అదొక టెన్షన్. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. చూసారా ఎంత బాగుందో. ఇది గడప పసుపు అంటారా, ఒకసారి నాకు కామెంట్ చేయండి ఈ కలర్ని. మా అమ్మ అయితే దీన్ని గడప పసుపు అంటది, అవునా కాదా ఒకసారి కామెంట్ చేయండి. ఈ డిజైన్ వచ్చింది, ఇక్కడేమో పళ్ళుకి ఈ డిజైన్ వచ్చింది, హెవీ డిజైన్. ఇక్కడ కాస్త డిజైన్ వచ్చింది మళ్ళీ, ఇది ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి శారీ మొత్తం ఇలా ఇలా. ఇది వచ్చేసి ఇది మా అక్క పెళ్లి పట్టు చీర. సో ఎందుకు అంత మురిసిపోతున్నాం అంటున్నారా, మురిసిపోవటం కాదు, భయం వేస్తుంది. యాక్చువల్గా ఎందుకు అంత నీళ్ళ నువ్వే నవ్వేసుకుంటున్నావు మురిసిపోతున్నావు అంటారా, మురిసిపోవటం కాదు, యాక్చువల్గా దొంగ దొరికిపోయింది అన్నట్టు అనమాట. మీతో శారీస్ వీడియో చేస్తున్నాను కదా అని గబాలు తీసేసి చూపించేసినప్పుడు మధ్యలో గుర్తొచ్చింది అనమాట. ఇది నేను మా అక్క బీరువాలో వచ్చి దొక్కొచ్చి చీర.
దొబ్బేసుకొచ్చిన చీర. ఇది మా అక్క పెళ్లి పట్టు చీర. యాక్చువల్‌గా చెప్పాలంటే పెళ్లి చీరలు తీసుకోరట కదా! ఏ శారీస్ అయినా మార్చుకుంటారు గానీ, పెళ్లి చీరలు మాత్రం ఒకళ్ళు మార్చుకోరు అంటారు కదా! నేను ఈ శారీని చాలా సార్లు అడిగాను. నాకు చాలా ఇష్టం. ప్లీజ్ ఇవ్వా అని చాలా సార్లు అడిగాను. ఇక్కడ ఫోటో ఒకటి యాడ్ చేస్తాను చూడండి. అదేంటంటే మేము మా ఈ ఇల్లు శంకుస్థాపనప్పుడు నేను కట్టుకున్నాను. అప్పుడు కట్టుకోవడానికి కూడా చాలా బ్రతిమలాడి కట్టుకున్నా. అది కరోనా టైము. చాలా బ్రతిమలాడితే ఒక్కసారి కట్టుకోవడానికి ఇస్తా అని చెప్పి ఇచ్చింది. అప్పుడు కట్టుకున్నప్పుడు మాత్రం అసలు మామూలుగా లేదు. నాకు నేనే ముద్దొచ్చేసాను. అంత నచ్చింది నాకు ఈ చీర. ఈ చీర నేను తర్వాత మొన్న ఒకసారి మా తమ్ముడు పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేశానంటే, ఇక మా ఊళ్ళో ఏదైనా ఫంక్షన్స్ అవి జరిగితే కట్టుకుందాము, చాలా బాగుందని చెప్పేసి మా అమ్మకి చెప్పి, మా అక్కకి చెప్పలేదు. మా అక్క డ్యూటీకి వెళ్ళింది. మా అమ్మకి చెప్పి, అమ్మ ఎట్లా మేనేజ్ చేయని చెప్పేసి దాన్ని బీరువాలో వచ్చి దొరికొచ్చేసి చీర ఇప్పుడు దొరికిపోయా. ఈ వీడియో చూసిన తర్వాత ఇక మామూలుగా ఇవ్వదు నాకు. తెచ్చేసుకున్నాను అనమాట. ఎందుకంటే చాలా మంచి చీర, చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా పెళ్ళిళ్ళకి టౌనాల్సినవి ఇలాంటి చీరలు కదా. నేను కట్టుకున్నాను కదా, అవి కూడా ఆ చీరలు కూడా. ఇప్పుడు మా అమ్మ దగ్గర నుంచి పట్టు చీర ఉంది, మా అమ్మ పెళ్ళి పట్టు చీర ఉందనుకోండి, తెచ్చుకోనా అడిగి ఇంకా ఎన్నాళ్ళు కట్టుకుంటుంది అని చెప్పి తెచ్చుకుంటాను కదా. సేమ్ అలాగే మా అక్క దగ్గర నుంచి కూడా తెచ్చుకున్నాను. దానిలో తప్పే ఉంది చెప్పండి. ఇది నా తలంబ్రాల చీర మీద బ్లౌజు. దీన్ని నేను దీని మీద కట్టుకుంటున్నాను అనమాట. బాగుంటుంది, సెట్ అవుతుంది. శారీ మొత్తం ఇట్లా మధ్యలో ఇట్లా ఇది వచ్చింది మధ్యలో శారీ మొత్తం ఇదే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా శారీ మొత్తం ఇదే అనమాట. నెక్స్ట్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే, ఇట్లా ఇదనమాట. ఇది ఒక శారీ. ఇది నా పెళ్ళప్పుడు చీరే. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక ఈ శారీ వచ్చేసేసి మా అక్క వాళ్ళ ఊర్లో అంకమ్మ తల్లి దేవర, అంటే మా అక్క వాళ్ళ ఇలవెల్పు కూడా అంకమ్మ దేవరే అనమాట. ఆ అంకమ్మ దేవర విగ్రహానికి కట్టి తీసిన చీర. సో అమ్మవారి చీర కాబట్టి నాకు ఆశీర్వాదం ఉంటుందని మా అక్క తెచ్చిచ్చింది. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసేసి మా ఇంటి గృహప్రవేశానికి కోసం అని చెప్పి నేను కొనుక్కున్న చీర. ఇదేమో మా అమ్మ గృహప్రవేశానికి మా అమ్మ నాకు పెట్టిన చీర. ఇట్లా ఎక్కువగా స్కిప్ చేసేస్తారని ఫాస్ట్గా చెప్పేస్తున్నాను అనమాట. ఇది మా అమ్మ పెట్టిన చీర. ఇది వచ్చేసి మా అక్క శారీ అనమాట. నాకు ఇచ్చేసింది. చెప్పాను కదా ఎక్కువగా మా అక్క దగ్గర శారీస్ తీసుకుంటాను. ఇది కృష్ణుడి గుడికి ఒకసారి కట్టుకుని తీసాను అనమాట. ఎక్కువగా ఈ చీరని ఏదైనా పెళ్లిళ్ళ సందర్భానికి కట్టుకుందామని చెప్పి పక్కన ఉంచేసాను. ఇది వచ్చేసేసి హాఫ్ శారీ మోడల్ అనమాట. చాలా వర్క్ వచ్చింది, హెవీ వర్క్. చీర కూడా చాలా బరువు ఉంటుంది. హాఫ్ శారీ లాగా అనమాట. కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ చీర. ఇది నేను ఎప్పుడు కట్టుకున్నానంటే మా తోటికోడల వాళ్ళకి బాబు పుట్టినప్పుడు అన్నప్రాసన జరిగినప్పుడు కట్టుకున్న శారీ అనమాట. ఇక్కడ ఫోటో ఇచ్చేసాను, అది చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ శారీ మాత్రం అసలు నిజంగా అద్భుతమనే చెప్పాలి. నాకైతే నచ్చింది, మీకు ఎలా ఉందో తెలియదు. నా అభిప్రాయం చెప్పేది ఏంటంటే, చూడండి మెటల్ స్టోన్స్ వచ్చి ఆ కలర్ కాంబినేషన్ అయితే నచ్చింది. ఈ శారీ వచ్చేసి మా తమ్ముడికి పెళ్ళైనప్పుడు ఆ అమ్మ మరదలు పెట్టిందనమాట నాకు, ఆడపడుచు శారీ కింద. ఈ శారీ వచ్చేసి మా తమ్ముడు పెళ్ళికి మేము ఈ శారీ ఫోటోలో ఉంది కదా, అదేమో మా అక్క శారీ. రెడ్ కలర్ వచ్చి నా శారీ. నేను 2 నేనే తీసేసుకున్నాను. ఇది వచ్చి మా బాబీ గారికి అన్నప్రాసన కోసం తీసుకున్న శారీ, బ్లూ కలర్ది. ఇది వచ్చేసి మా తమ్ముడు పెళ్ళికి మా పిన్ని పెట్టిందనమాట పట్టు చీర. చాలా బాగుంది. ఇది మా తోడుకోడలు నాకు పెట్టిన శారీ. ఇదేమో మా అక్క శారీ అనమాట. ఇది కూడా దేవుడు పెట్టిన చీరే. ఇది వచ్చేసి నేను మొన్న మా దేవర కొలుపులకైతే తీసుకున్నా. ఈ మోడల్ శారీ నేను చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఇలా బాక్సులుగా వచ్చి రెడ్ అండ్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా, కొంచెం చూడడానికి పట్టు చీరలా ఉంటుంది కానీ పట్టు చీర కదా. ఆ శారీ నేను ఎప్పటి నుంచో కట్టాలనుకుంటున్నాను. అదొక శారీ. ఇది వచ్చి నేను ప్లెయిన్ శారీ తీసుకున్నాను కానీ ప్లెయిన్ శారీ మీద ఒకప్పుడు నాకు ప్లెయిన్ శారీస్ అంటే ఇష్టం ఉండింది. కానీ ప్లెయిన్ శారీ కట్టినప్పుడు నాకు ప్లెయిన్ అంత బాగోలేదు అనిపించింది. ఇంకా నేనే చిన్న స్టోన్స్ అవి తెచ్చుకుని నేనే చేసుకున్నాను అనమాట. ఇట్లా వర్క్ చేసుకున్నా, పైన చిన్న లేస్ వేశాను. ఈ శారీ అయితే ఇక అల్టిమేట్, నేను చెప్పక్కర్లేదు, మా అక్క చేసింది వర్క్. తను కూడా నాలాగే ఒక టైంలో ప్లెయిన్ శారీస్ కట్టుకుందామని ఇష్టపడింది కానీ అది కుదరలేదు. ఇక తనే మొత్తం ఫుల్ వర్క్ చేసుకుంది. శారీస్ గురించి చెప్తున్నాను కాబట్టి నా శారీస్ అనుభవాల్లో బ్లౌజెస్ అనుభవాలు కూడా చెప్పుకున్నాను. అంతకు మించి ఏం లేదు అక్కడ. ఓకేనా? సరే, మరి నాకు ఛానల్ ద్వారా ఉన్న చిన్న సంతోషం ఏంట్రా అంటే 1 year లోపే టార్గెట్ పూర్తి చేసుకున్నాను. 1 year లోపే మానిటైజేషన్ పూర్తి అయిపోయింది. కాకపోతే 1 year లోపే యూట్యూబ్ ఛానల్ తీసుకుంటానేమో అన్న ఆశ అయితే ఒకటి ఉంది. అది కొంచెం అత్యాశ అనే చెప్పాలి. ఎందుకంటే అస్సలు డాలర్స్ అస్సలు కలవట్లేదు. డాలర్స్ అనేవి తెచ్చుకోవడం ఎంత కష్టమో. మానిటైజేషన్ అవ్వక ముందు వరకు నాకు యూట్యూబ్ మీద ఒక ఒపీనియన్ ఉండేది. కానీ మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి నా యూట్యూబ్ మీద ఉన్న ఒపీనియన్ మొత్తం పూర్తిగా చెరిగిపోయింది. నిజంగా డాలర్స్ని యాడ్ చేసుకోవడం, డాలర్స్ని కలెక్ట్ చేయడం అంటే, అదే డాలర్స్ని పెంచుకోవడం అంటే ఎంత కష్టం అంటే, నిజంగా దీనికన్నా రోజువారీ కూలి పనికి వెళ్ళినా బెటర్ ఏమో అన్న ఫీలింగ్ కలుగుతుంది రోజు రోజుకి నాకు. చెప్పాలంటే నిజంగా అంతే. ఎక్కడో ఉంటుంది యూట్యూబ్ అంటే. యూట్యూబ్లో బాగా డబ్బు సంపాదించాలంటే నిజంగానే ఇక్కడ రాసి పెట్టి ఉండాలి. లక్ అనేది ఇంపార్టెంట్. యూట్యూబ్లో ఏ పనికైనా సరే కష్టే ఫలి అంటారు కదా, అది ఏ పని దేంట్లోనైనా వర్తించింది. కానీ యూట్యూబ్లో మాత్రం కష్టే ఫలి అన్న పదానికి అస్సలు చోటు లేదు. ఎందుకంటే యూట్యూబ్లో ఎంత కష్టపడిన వాళ్ళు సంవత్సరాల తరబడి నుంచి ఇంకా కష్టపడుతూ కూడా
మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఉన్నారు, సంవత్సరాల తరబడి మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ఇంతవరకు కొన్ని సంవత్సరాలు అయినా కూడా శాలరీ తీసుకొని వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు ఈరోజు ప్రయత్నిద్దాం అని ప్రయత్నిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళది మరి కష్టమే కదా, ఏదైనా కష్టమే కదా. సో దాన్ని బట్టి నేను చెప్తున్నా, నా 1 ఇయర్ లోపే, 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఇందాక చెప్పాను కదా, 1 ఇయర్ అవ్వకుండానే మానిటైజేషన్, ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలే, ఇంకా 1 ఇయర్ అవ్వడానికి ఇంకా 2 మంత్స్ ఉంది. అవ్వకుండానే మానిటైజేషన్ అవ్వడము, డాలర్స్ స్టార్ట్ అవ్వడం అనేది కొంచెం ఒక విధంగా గొప్ప అని చెప్పుకోవచ్చు. కానీ నేను శాలరీ తీసుకునేసరికి ఎన్ని యుగాలు గడిచిద్దో, ఎన్ని సంవత్సరాలు గడుస్తాయో అన్న ఫీలింగ్ అయితే నా మనసులో వచ్చేసేసింది. అట్లా ఉందన్నమాట యూట్యూబ్లో జర్నీ. సో కొంచెం కష్టమనే చెప్పాలి. యూట్యూబ్ అంటే యూట్యూబ్లో కొంచెం పైకి రావాలి అంటే ఖచ్చితంగా లక్ ఖచ్చితంగా రాసి పెట్టి ఉండాల్సిందే. ఇది నేను మానిటైజేషన్ అవ్వక ముందు వరకు కూడా నాకు ఈ విషయం తెలియదు. మానిటైజేషన్ అయిన తర్వాత రోజు నుంచే నాకు ఈ విషయం తెలిసిందనమాట. ఎందుకంటే అప్పటి నుంచే కదా డాలర్స్ స్టార్ట్ అయ్యేది, మానిటైజేషన్ అయిన దగ్గర నుంచే కదా. ఆ డాలర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచే యూట్యూబ్ అంటే లక్ తప్ప కష్టం వేస్ట్ అని మాత్రం నాకు బాగా అర్థమైంది. కష్టం మాత్రం అంత ఇంత కాదు, చెప్పి బోర్ కట్టించినట్టు అయింది. కాబట్టి నేను కష్టం విషయం అయితే చెప్పను. కష్టం లేదని మాత్రం అసలు అనుకోవద్దు. డైలీ వెళ్ళి నెలకింత సంపాదన తెచ్చుకునే వాళ్ళతో పోల్చుకున్నా, లేదంటే ఏ రోజు జీతం ఆ రోజు, ఏ రోజు కూలి వాళ్ళు తెచ్చుకుని ఎంత చెమటోడ్చి కష్టపడి తెచ్చుకునే వాళ్ళ దానికన్నా కూడా యూట్యూబ్లో ఉండి ఒక యూట్యూబర్గానే కష్టం ఎక్కువ. వాళ్ళతో పోలిస్తే ఒక యూట్యూబర్దే కష్టం ఎక్కువ అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఈ 10 మంత్స్ అనుభవం కాబట్టి. 10 మంత్సే కాదు, ఇంతకుముందు నేను కుకింగ్ ఛానల్స్ 2 పెట్టాను. అవైతే ఇంతవరకు కూడా నేను రీచ్ కాలేదు. మానిటైజేషన్ కాదు కదా, అసలు దేనికి రీచ్ అవ్వలేదు నేను. ఇది మాత్రమే నేను మానిటైజేషన్కి రావడం జరిగింది. సో వేరే వాళ్ళ కష్టంతో పోలిస్తే యూట్యూబర్ కష్టాలు అయితే మామూలు కష్టాలు అయితే కాదు. ఒక శాలరీ తీసుకున్న తర్వాత నేను యూట్యూబర్ని అయితే చెప్పుకుంటున్నాను. ఇప్పుడైతే చెప్పుకోలేను, నోరు అట్లా చెప్పుకోవటానికి. ఇదనమాట. మరిన్ని వీడియోస్ చూడటం కోసం అయితే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా శారీ కలెక్షన్ అడిగిన వారికి నేనైతే చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.